ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరంగా అప్పుడు అరెస్టు జరిగినప్పుడు రామోజీరావు వాళ్ళ సమయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కూడా ఇదే మీటింగ్ పెట్టాం. ఆ రోజు ఉన్న వాళ్ళంతా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు అధికారంలో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న పరిస్థితి. నేను చెప్పదలుచుకుంటున్న ఒక ఆడిటర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అప్పులతో ఉంది, కంపెనీలు రావట్లేదు, ఆంధ్రప్రదేశ్ అంటే భయపడుతున్నారన్న కోణంలో ఆ రోజు ఆ ప్రభుత్వానికి కూడా చట్టబద్ధంగా వెళ్ళండి అని చెప్పాం. హ్యాపీగా ఏంటంటే ఆ ప్రభుత్వంలో మేము ఎన్ని విమర్శించినా కూడా వాళ్ళు ఆ రోజు మన మీద ఒక కేసు కూడా వేయలేదు. పర్టికులర్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంబటి రామగారు చెప్పదలుచుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పండి అని చెప్పదలుచుకుంటున్నా. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. ఈ ప్రభుత్వంలో నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన అక్కడ ఇబ్బంది పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళి నేను ఒక జోనల్ కోఆర్డినేటర్గా సమస్యల మీద మాట్లాడుతూ ఉంటే నా మీద 4 కేసులు పెట్టారు. నన్ను బెదిరించే పరిస్థితి. ఒక మైనింగ్ మాఫియా ఒక కుటుంబాన్ని నాశనం చేసింది, చట్టబద్ధంగా పోలీసులు కంప్లైంట్ తీసుకోండి అని మాట్లాడితే మా పార్టీ నుంచి జోనల్ కోఆర్డినేటర్ నుంచి నన్ను తొలగించేంత ఒత్తిడి పోలీస్ స్టేషన్లు మైనింగ్ మాఫియా పనిచేస్తున్నాయంటే మొట్టమొదటి విక్టమ్ నేనే నేను చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఆర్ఎస్ఎస్కి రిజిస్ట్రేషన్ లేదని మాట్లాడా. నేను చేసిన తప్పదే. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అని ఇంత ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది. ఒక ఆడిటర్గా ఒక సంస్థ రిజిస్ట్రేషన్ ఉండాలని మేము ఇప్పుడు కూడా అదే భాష మాట్లాడతాం. మీరు కార్యక్రమాలు చేసుకోండి, బట్ రిజిస్ట్రేషన్ ఉండాలని మేము మాట్లాడి నేను ఒక యూట్యూబ్లో నేను చేసిన తర్వాత హడావుడిగా నా మీద కేసులు, కరేడులో రైతులకు ముఖ్యంగా విశ్వేశ్వర రెడ్డి కోసం అక్కడ వాళ్ళ మీద మాట్లాడమని, ఇంకా దారుణం జిందాల్ కంపెనీ ఎవరైతే ఉన్నారో జిందాల్ మీద ఆరోపణలు చేశారు, ఆంజనేయులు గారిని జైల్లో పెట్టిన పరిస్థితి. అదే జిందాల్ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం ఈరోజు మా మాలకొండలో భూమి తీసుకుంటా ఉంటే వాళ్ళ మీద మాట్లాడుతున్నామని మళ్ళీ అక్కడ కేసు పెట్టిన పరిస్థితి. 4 కేసులు పెట్టిన ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వాలకు కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకుంటున్నది, చట్టబద్ధ పాలనే మీకు ప్రభుత్వం ప్రకారంగా చెప్పాలంటే మంచి పేరు ఇస్తుంది. కానీ చట్టబద్ధ పాలన వదిలేసి బెదిరిస్తాం, భయపెడతాం అని ప్లాన్ చేస్తే ఈరోజు వైసీపీకి వచ్చిన పరిస్థితి రేపు మీకు కూడా వస్తుంది. కాబట్టి మా అందరి భయం కూడా ఏంటంటే మొన్న వైసీపీ, ఈరోజు టీడీపీ, రేపు మళ్ళీ వైసీపీ వచ్చినప్పుడు వాళ్ళు రఫ్ అంటున్నారు. కాబట్టి ఇంకా దీని మీద ఉపా చట్టాలు అన్ని పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా మేము చెప్పదలుచుకుంటున్నది, చట్టబద్ధ పాలనకు ప్రిఫరెన్స్ ఇవ్వండి. అది ఇస్తే మనల్ని కాపాడుతుందని నేను చెప్పదలుచుకున్నా. నేను మా ఫోరం తరపున రేపు ఒక ధర్మదీక్షను పెడుతున్న చట్టబద్ధ పాలన కోసం ధర్మదీక్షని ధర్నా చౌక్లో తీసుకున్నా. నేను ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, చట్టబద్ధ పాలన ఉండాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ ప్రభుత్వం దెబ్బకి నేను లాగోడ చేరి లాగోడ చదువుతున్న పరిస్థితి ఒక ఆడిటర్గా. అంటే ఈ ప్రభుత్వం నన్ను లాగోడ చదివిస్తా ఉంది. చెప్పదలుచుకుంది ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ముఖ్యంగా ఉపా చట్టం తాలూకు ఈ రోజు నేను చూస్తే ఉపా చట్టంలో క్లియర్గా చెప్పారు, ఆల్రెడీ కేసు లాస్ కూడా ఉన్నాయి. భావజాలాన్ని సమర్థించినంత మాత్రాన ఉపా చట్టం అమలవదు. మీకు ఇక్కడ కేసు లా చూస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇంద్రదాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం చెప్పండి, సానుభూతి చూపినంత మాత్రమే ఉపా చట్టం అమలవదని చెప్పారు ఇదే కేసులో. మనకు చెప్తున్న దాని ప్రకారం వీళ్ళని కూడా వెళ్ళలేదు. ఇక్కడ మనం అన్ని కూడా గమనిస్తే ఉపా చట్టం భావజాలాన్ని కాదు, ఉపా చట్టం ప్రకారం ఏదైతే నిషేధిత సంస్థలో మెంబర్గా ఉన్నా కూడా ఉపా చట్టం అప్లై యాక్టివ్గా ఉండి దాని ఇంపాక్ట్ ఉంటే తప్ప ఉపా చట్టం అప్లై అవ్వదు. కాబట్టి ఇక్కడ మనందరం అర్థం చేసుకోవాల్సింది, ప్రభుత్వం గొంతునెక్కడానికి ముఖ్యంగా వాళ్ళు అధికారం వస్తే వాళ్ళు చట్టబద్ధంగా వెళ్లకుండా ప్రజలు గొంతునెక్కడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సార్ అన్నట్లు ఒకరొకరు నేర్చుకుని పోయే విధంగా కాకుండా అందరం కలిసికట్టుగా ఉంటే అప్పుడు ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించడం అవుతాం. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ నేను అడుగుతా ఉంది సింపుల్ గా ఒకే పాయింట్, ఆర్ఎస్ఎస్ ఈరోజు రిజిస్ట్రేషన్ లేదు. ఆర్ఎస్ఎస్ ఒక ప్లాంట్ గా దేశ భద్రతకి సంబంధించిన అంశాల మీద చర్చ పెడుతున్నారు, ఒక మతాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇది నేషనల్ ఇంటిగ్రిటీ మీద దెబ్బపడే పరిస్థితి. అది ఉపా చట్టం చెప్పింది ఉపా అప్లై అవుతుందని, బట్ దాని మీద చర్య ఉంది. ఎందుకంటే బలవంతుడికి ఒక రూలు, బలహీనుడికి ఒక రూలు, బలవంతుడికి ఒక రూలు, బలహీనుడికి ఒక రూలు, ఇదే నడుస్తా ఉంది. కాబట్టి దేశంలో బాబాసాహెబ్ చెప్పినట్టు బలహీనుడికి ఒక రూలు, బలవంతుడికి ఒక రూలు కాదు.
ఈ దేశం ప్రతి ఒక్కరికి ఒకేలా అప్లై అవ్వాలి, సామాన్యుడికి కూడా అవ్వాలి. ఈ రోజు ఇంత చర్చ చేస్తున్నాం, రావణ్కి అంత ఊపుంది లేదా అంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇంత చర్చ జరిగింది. కానీ అదే ఒక నార్మల్ యాక్టివిస్ట్కి ఉపా చట్టం అప్లై చేస్తే మనందరం కూడా మీటింగ్ కాదు కదా, అదొక చిన్న వార్త కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ వేలో ఎవరి మీద ఎలాంటి సెక్షన్స్ పెట్టినా మనం ఇంతేలా స్పందించాలని కమ్యూనిస్ట్ పార్టీని ఇక్కడున్న సమాజాన్ని అందరూ కూడా కోరుతున్నా. ధన్యవాదాలు.